వాయుగుండంగా పరిణమించబోతోంది. రేపు వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉంది. ఎల్లుండి తీరాన్ని దాటబోతోంది. అంటే 27న తీరాన్ని దాటడమో జరుగుతుంది. తీరాన్ని తాకే క్రమంలో కాస్త బలమైన ఈదురుగాలులు ఉంటూ ఉంటాయి. అది ఎంతలో ఉంటుంది, ఏ మేరకు ప్రభావం ఉంటుంది అనేది మనకి రాబోయే కొద్ది గంటల తర్వాత ఇంకా డీటెయిల్గా రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉన్న రిపోర్ట్ ప్రకారం అయితే మాత్రం వాయుగుండంగా మారబోతోంది. అంటే సాధారణంగా ఎలా ఉంటుంది, ద్రోణి కావచ్చు, ఆవర్తనాలు కావచ్చు, లేకపోతే ఆ తర్వాత అల్పపీడనం బలపడితే వాయుగుండం బలపడితే తుఫాన్గా మారే అవకాశం ఉంటుంది. తుఫాను ఇంకా బలపడితే తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రభావం ప్రస్తుతానికి మాత్రం అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనమే మనకి సాధారణంగా వర్షాలు ఇస్తూ ఉంటుంది. ఆ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అదే రేపటి వరకు కూడా, అంటే 26వ తారీఖున కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత 27వ తారీఖుకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో 27వ తారీఖున ఇవి తగ్గుముఖం, అంటే అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత బలహీనపడుతుంది. అంటే వాయుగుండం కాస్త అల్పపీడనంగా మారుతుంది. అల్పపీడనంగా మారిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తగ్గుముఖం పడుతుంది, అంటే సాధారణ వర్షాలకు సంబంధించి. బట్ ఇదే క్రమంలో ఇటు వర్ష సూచన జారీ చేస్తున్న పరిస్థితి, ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. రిమెంబర్, రేపు ఎల్లుండి హైదరాబాద్ బీ కేర్ఫుల్. రేపు ఎల్లుండి కూడా, ఎందుకంటే సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కాదు, మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఏ ప్రాంతాలకు, ఇటు చార్మినార్ జోన్, అలాగే చార్మినార్తో పాటు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా 2 రోజులు ఎల్లో అలర్ట్ ఉంది. రేపు ఎల్లుండి కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. జాగ్రత్త ఇన్ ద సెన్స్ 26, 27 తారీఖులకు సంబంధించి ఈరోజు కూడా ఇప్పటికీ మీరు బయటకు వెళ్ళి చూస్తే కనుక కాస్త ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది. ఉదయం నేను ఆఫీస్కి వస్తున్న క్రమంలో కూడా కాస్త చినుకులు నన్ను పలకరించాయి. చాలా చాలా చిన్నపాటి చినుకులు అని చెప్పుకోవాలి. చాలా చిన్నగానే వర్షం ఉండింది. ఆ తర్వాత నార్మల్గా మనకి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. దాంతోపాటు కొన్ని ప్రాంతాలకు సంబంధించి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు హైదరాబాద్లో కూడా పడే అవకాశం మనకు కనిపిస్తోంది. తెలంగాణకు మాత్రం బిగ్ అలర్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే దీని ప్రభావం, ఈ వాయుగుండం ప్రభావం మనకి తెలంగాణకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ అంటూ కూడా. ఎందుకు కారణం అంటే ఇక్కడ వాయుగుండం ప్రభావం మాత్రమే కాదు, దీంతో పాటు ఇటు కొన్ని ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుల ప్రభావం కూడా ఉంది. ఎందుకు నేను మాట అంటున్నానంటే ఉత్తర ఒడిశా, దాని ఆనుకునున్న వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఉన్న అల్పపీడన ప్రాంతంలో ఈ సంబంధం ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర ఒడిశా మీదుగా తెలంగాణ వరకు ఉన్న ద్రోణి ఈరోజు తక్కువగా గుర్తించమని చెప్పి నేను చెప్పుకొచ్చారు. అంటే ద్రోణి ఉంది, ద్రోణితో పాటు ఇప్పుడు బంగాళాఖాతంలో అక్కడ అల్పపీడనం ఏర్పడుతోంది. అల్పపీడనం ఏర్పడడం కాదు, అల్పపీడనానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో దీంతో పాటు మరో 2 రోజులకు సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి. అయితే 25 ఈ రోజు రాత్రి నుంచి 26, 27 వరకు కూడా ముసురు లాంటి వాతావరణం ఉంటుంది. మరి ముఖ్యంగా కాస్త ఇప్పటికే మనకి సాధారణంగా ఏమనుకుంటూ ఉంటాం, దసరా అంటే మనకి వర్షాలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. వర్షాలు తగ్గుముఖం పట్టి కాస్త చలిగాలులు ప్రారంభమవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా చలిగాలుల ఎఫెక్ట్ కూడా మనకు ఉంటుంది, ఎందుకంటే చలికాలం ప్రారంభమయ్యే టైం కాబట్టి. దీంతో పాటు ఈ ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో వర్షాలు కూడా ఉంటాయి. కాబట్టి దసరా మనకి దాదాపుగా కొంచెం ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది. భారీ వర్షాలు ఉంటాయి. ఎందుకు నేను మాట అంటున్నాను, తెలంగాణకు సంబంధించి ద్రోణి ప్రభావం ఉంది. దాంతోపాటు ఇటు ఉత్తర ఒడిశా ఆనుకొని వాయు బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతంలో సంబంధం ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు కూడా ద్రోణులు ఉన్నాయి మనకి. ఇటు తెలంగాణకు సంబంధించి ద్రోణి ప్రభావం ఉంది. దాంతోపాటు మనకి ఇటు బంగాళాఖాతం మీద ఏర్పడిన ఆ వాయుగుండం ప్రభావం, ఈ 2 ప్రభావాలు కూడా ఇటు తెలంగాణకు పొంచి ఉన్న ముప్పుగానే చెప్పుకోవాలి. ఇప్పటికే మనకి చినుకులు పలకరిస్తున్న సందర్భం. చినుకులు ఇప్పటికే గత 2 రోజుల క్రితం చూసాం ఎటువంటి భారీ వర్షాలు పడ్డాయో. ఒక్కసారిగా భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి. రైట్, ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ శాఖ, భారత వాతావరణ శాఖ ఇటు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు వర్ష సూచన జారీ చేస్తుంది. ఇందుకీ భారత వాతావరణ శాఖ తెలంగాణకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తోంది, ఎటువంటి సూచనలు ఇస్తోంది, ఆర్టీవీ ఎప్పటికప్పుడు ఆ అప్డేట్స్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఎటువంటి అలర్ట్ ఇచ్చిందనేది భారత వాతావరణ శాఖ అధికారులతో మా ప్రతినిధి శిల్ప మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం.
రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణం కొనసాగుతుంది. డే మొత్తం కూడా విపరీతమైనటువంటి ఎండలు, అనంతరం ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయ్యి ఈవినింగ్ టైంలో కుండపోత వర్షం నమోదవుతుంది. ఇటు ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడు కురుస్తున్నటువంటి ఏదైతే భారీ వర్షాలతో నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని రోజుల వరకు వెదర్ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, 1 వీక్ నుంచి కూడా ఇదే వెదర్ కంటిన్యూ అవుతుంది. డే మొత్తం కూడా మనకు టెంపరేచర్స్ కూడా హైలో ఉన్నాయి. ఈవినింగ్ అయ్యేసరికి కూడా ఎక్కువగా వర్షపాతం అని నమోదవుతుంది. ఎన్ని రోజుల వరకు ఇలానే కంటిన్యూ అవుతుంది? రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? మొన్న మనకి ఇక్కడ ఈశాన్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది నిన్నటికి తీరాన్ని దాటి ప్రస్తుతం గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్, అలాగే ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో ఇక్కడ కేంద్రీకృతమైంది. ఇక్కడి నుంచి మనకి తెలంగాణ వరకు ఈరోజు ఉదయం వరకు ఒక ద్రోణి కూడా మనకి రన్ అయింది. హ్మ్. ఈ రెండిటి వల్ల మనకి నిన్న, ఈరోజు కొంచెం మాయిశ్చర్ అక్యుములేషను వర్షాలు ఉన్నాయి. దానికి తోడు మనకి ఇప్పుడు టెంపరేచర్‌లు ఎక్కువగా ఉండటం వల్ల మనకి తక్కువ మాయిశ్చర్ ఉన్నప్పుడు గూడా హీట్ వల్ల మనకి ఈ క్యుములోనింబస్ మేఘాలనేవి సాయంత్రం అప్పుడు ఏర్పడి మనం వర్షాలు చూస్తున్నాం. హ్మ్. అలాగే మనకి రేపటికి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరొక అల్పపీడనం రేపు ఏర్పడే అవకాశం ఉంది. హ్మ్. ఇది ఎల్లుండికి మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత 27వ తారీఖు నాటికి ఇది ఇలా వాయువ్య దిశలో ప్రయాణించి ఈ కోస్తా, తూర్పు కోస్తా ఆంధ్ర తీరం, ఒరిస్సాల మధ్యలో తీరాన్ని దాటి ఇటు ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. సో, ఈ ఎంటైర్ పీరియడ్ మనకి తెలంగాణ మీద దీని ప్రభావం ఉంటుంది బాగా. సో, మనకి 26, 27 తారీఖులు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని